పెద్దనగారి కవిత్వం పుట్టాలంటే ఏకాగ్రత చెడిపోనంత ఏకాంతం, మనసుకు ఆనందం కలిగించే భోజనం, ఉయ్యాల మంచం, అందమైన పరిచారిక తెచ్చి ఇచ్చే కర్పూర తాంబూలం, మనసును అర్థం చేసుకోగలిగిన రాతగాడు, కవిత్వంలో మంచి చెడులు గ్రహించగలిగిన రసజ్ఞులు, కవి ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోగలిగిన పాఠకులు ఉంటే గాని కుదరదని, అదేమంత ఊరికే పుట్టేది కాదని గట్టిగా చెప్పేశాడు. అయితే దాశరథి కృష్ణమాచార్యులు ఎలాంటి స్థితిగతుల్లో కవిత్వం చెప్పాడో తెలుసా? కునికేందుకు కటిక నేల, మనసుకి శరీరానికి కూడా స్వేచ్ఛ లేని బందీకాన, తినేందుకు సిమెంటు కలిపి పెట్టిన రొట్టెలు, తీవ్రమైన అనారోగ్యం, నిత్యం ప్రాణభయం, తన జనం, తన కుటుంబం ఎలా ఉందో తెలియని స్థితి, ఇలా చావుకి బ్రతుక్కి మధ్య ఉన్న సంధ్యకాలంలో విప్లవాన్ని, శృంగారాన్ని అద్భుతమైన పద్యాలుగా, ఆసువుగా సహఖైదీలైన విప్లవకారుడికి చెప్పాడు ఆ మహానుభావుడు. తెలుగు సాహిత్యంలో నిలిచిపోయిన పద్యాలవి. నిజాం రాచరికం మీద తెలంగాణ ప్రజ తిరగబడి విముక్తి కోసం పోరాటం చేస్తున్న పోరాట కాలంలో దాశరథి కృష్ణమాచార్యులు గతానుగతికమైన తన నేపథ్యాన్ని వదిలిపెట్టి పోరాటంలోకి దిగారు. ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నందుకు, రాచరికాన్ని వ్యతిరేకిస్తున్నందుకు 20 ఏండ్లు నిండని కృష్ణమాచార్యులను అరెస్టు చేసి జైల్లో వేశారు. తెలంగాణ ప్రజపై గాఢమైన అనురక్తి, ఉరకలెత్తే ఉద్యమ స్ఫూర్తి, పొంగులు వారే యవ్వనంలో ఉరకలెత్తే కోర్కెలు, రక్షణ లేకుండా ఉన్న కుటుంబం గురించి భయాలు. అలాంటి స్థితిలో వరంగల్, నిజామాబాద్, చెంచలగూడ జైలుకు మారాడు ఆయన. నిజామాబాద్ జైల్లో మరో ఉద్యమకారుడు, తర్వాత కాలంలో తెలంగాణ సామాజిక చరిత్రను ప్రతిబింబించే ప్రజల మనిషి గంగు లాంటి నవలలు రాసిన వట్టికోట ఆళ్వారు స్వామి ఆయనతో పాటుగా జైల్లో ఉండేవారు. దాశరథి తెలంగాణ రైతుదే గాని పరిపాలించే రాజుది కాదని ఓ పద్యం చెప్పాడు. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలు నుసిచేసి పొలాలు దున్ని భోషాణములను నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే, ముసలినక్కకు రాచరికంబు దక్కునే. ఓ నిజాము పిశాచమా, కానగరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ చెప్పిన పద్యాన్ని రాసి పెట్టుకోవడానికి కాగితం కలం ఎక్కడిది? గుర్తు పెట్టుకుంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. కానీ మర్చిపోయేలాంటిది ఆ ధార, తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే అగ్నిధార. ఈ పద్యాలను మొట్టమొదట వట్టికోట ఆళ్వార్ స్వామి విని జైలు గోడల మీద మొహం కడుక్కోవడానికి ఇచ్చిన కచ్చికతో రాసేవాడు. జైలు అధికారులు చెరిపేసేవారు, మళ్ళీ ఇంకో గోడ మీద ప్రత్యక్షమయ్యేది, మళ్ళీ జైలు అధికారులు చెరిపేసేవారు. చివరకు ఆయన ఎవరో కనిపెట్టి కొట్టినా కూడా మళ్ళీ ఏదో రకంగా గోడ మీద ఆ పద్యాలు రాసేవాడు వట్టికోట ఆళ్వార్ స్వామి. అంతకు దాదాపు 3-4 ఏళ్ల క్రితం 1944లో వరంగల్లో ప్రజల్ని సాంస్కృతికంగా చైతన్యపరిచే ఆంధ్ర మహాసభలు జరుగుతుంటే రజాకారులు సభావేదికను తగలబెట్టేశారు. అధ్యక్షత వహించిన సురవరం ప్రతాపరెడ్డి గారు, ఇతర పెద్దలు ఆపరాధని నిశ్చయించారు. ఆ వేదికపై ఓ పక్కన మంటలు చెలరేగుతుంటే మరో పక్క సింహంలా గర్జిస్తూ, ఓ పరాధీన మానవా, ఓపరాని దాస్యమ్ము విదిల్చలేని శాంతమ్ము మాని, తలుపులను ముష్టిబంధాన కలచివేచి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురపరమ్ము అంటూ పద్యాలు చదువుతున్నాడు దాశరథి కృష్ణమాచార్యులు. విద్రోహ శక్తులు రాళ్లు విసురుతుంటే జంకకుండా రాళ్లనే పూలుగా భావించి కవితాగానం ఆపకుండా సాగించిన సాహసి ఆ మహాకవి. తర్వాత ఆంధ్ర మహాసభ కార్యకర్తలతో కలిసి వరంగల్ ప్రాంతంలో ఊరూరా సభలు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడేందుకు సిద్ధం చేసేవారు దాశరథి. ఊరూరా సభలు నిర్వహిస్తూ రాచరికం పోయి ప్రజాస్వామ్యానికి నైజాం రాజ్యం ప్రయాణించాలన్న విషయాన్ని, ప్రభుత్వ విధానాల్లోని దోపిడీని వివరిస్తూ ప్రజల్లోని ఆగ్రహాన్ని రాజకీయ శక్తిగా మలిచే ప్రయత్నం చేశారు. దాశరథి కృష్ణమాచారి ఈ ప్రచారోద్యమంలో పనిచేస్తుండగా ఓ రోజు వరంగల్ జిల్లా మానుకోట తాలూకా జయ్యవరంలో అలాంటి సభ నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు, గీతాలాపనలు చేశారు. అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నగూడూరు ఆయన అమ్మమ్మగారి ఊరు, జన్మస్థానం. అక్కడి దొరకి దాశరథి అంటే జడుపు పట్టుకుంది. ప్రజల్లో అరాచకం తెచ్చేందుకు వచ్చాడంటూ
అమ్మమ్మ గారింట్లో భోజనం చేస్తున్న దాశరథిని అరెస్ట్ చేయించాడు ఆయన. పోలీసు అమీన్ దొరగారింటికి తీసుకుపోయి మట్టు పెట్టాలని ప్రణాళిక వేశారు. అయితే అప్పటికే దాశరథిని పట్టించిందన్నందుకు కోపగించి విప్లవకారులు దొరగారిని చంపేశారు. ఇక్కడ దాశరథి అదను చూసుకుని పోలీసుల నుంచి తప్పించుకుని పొలాల్లో అడవుల్లో పడి పారిపోయాడు. 40 మంది సైనికులు గుర్రాలను ఉరకలెత్తిస్తూ వెంటపడుతుంటే ఒక్క దాశరథి అడవికి వాగుకి అడ్డం పడి పరిగెత్తాడు. పరిగెత్తేటప్పుడు అతని నోట దన్నుకు పలుకుతున్నది ఒక కవిత. ఇంత హడావిడిలో ఎప్పుడు చేశాడో కానీ మహమ్మద్ ఇక్బాల్ రాసిన ఉర్దూ కవితను అనువాదం చేశాడు. అది పలికింది అతని నోట. ఏ పొలమున నిరుపేదకు అన్నం దొరకదో ఆ పొలంలోని పంటని కాల్చేయండి. అది ఆ కవిత. ఆ కవిత ఆయన పరుగుకి చోదక శక్తిగా మారింది. ఆ పైన దాశరథిని ఎక్కడో పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. 20 ఏండ్లు నిండని నవయవ్వనంలో జాతి జనుల కోసం జైలు పాలైన కవి హృదయంలో శృంగారము వెన్నెల్లా కాసింది. జైలు కిటికీ గోడల మధ్యలోంచి అల్లంత దూరాన్ని నెత్తిమీద కొండతో నడిచిపోతున్న అమ్మాయిలను చూస్తూ ఉంటే తన ఊళ్ళో వదిలేసి వచ్చిన తన ప్రేయసి గుర్తు వచ్చి గుండెలో వెచ్చని ఊహలు, విరహము ఒకేసారి పొంగేది. రాచరికానికి బెదరని ఉక్కు గుండెలో ఒక్కళించిన చక్కిలి గింతలాంటి తీయటి ప్రేమ కవితలు చెప్పుకున్నాడు. పచ్చని చెట్టు కింద తెలవారక ముందొకనాడు నీవు నేను వచ్చితి మొక్కమారుగా భవత్ సుకుమార కరాంగుళీయ కంబిచ్చితి నాదు వ్రేలునకు పెట్టితివి ఎన్నడు నన్ను వీడకో వెచ్చనివాడ అంచు సెలవిచ్చితివో మధుకన్యకామణి అని. 1947 డిసెంబరు చలికాలపు రాత్రి వరంగల్ జైల్లోంచి దాశరథిని మరికొంతమంది స్నేహితుల్ని వ్యాన్లోకి ఎక్కించి బయటికి తీసుకుపోయారు. అందరూ రాజకీయ ఖైదీలే. హిట్లర్ యూదుల్ని వరుసగా నుంచోబెట్టి చంపినట్టుగా చంపేస్తారేమో భయం ఒకవైపు ఉన్న, జైల్లోంచి అన్నాళ్ల తర్వాత బయటకు వచ్చాక కొద్దిసేపు అయినా స్వేచ్ఛావాయువులను పీల్చుకోగలుగుతున్నామన్న ఉత్సాహంలో చలిగాలి పలుకు వార్తలు చెలిగాలిని పోలి వలపు చిరువెచ్చదనమ్ములు గుండెలో నింపెను చిలికాడ జైలు బయట చిత్తం మలరెన్ అంటూ జైలు మిత్రుడు గెల్లా కేశవరావును ఉద్దేశిస్తూ చలిగాలి అనే పదంతో ప్రారంభమయ్యేలా 27 పద్యాలను అలవోకగా చెప్పారు. రాసుకోవడానికి పెన్నో పేపరు ఏవి, నడి రోడ్డు, చేతికి సంకెళ్ళు. దాంతో మిత్రులందరూ చెరొకో పద్యం గుర్తుపెట్టుకున్నారు. ఆ రాత్రి తెల్లవారుతుందన్న నమ్మకం ఏ ఒక్కరికి లేదు. జైల్లోంచి ఎందుకు తీసుకొచ్చారో ఎవరికీ తెలియదు. అటువంటి సమయంలో కూడా దాశరథి ధైర్యంగా చలిగాలి పీల్చి చెలి కౌగిలిలో శయనించినట్లు కేవల భావోజ్వల వీధుల పయనించగా విలపింపగనేలా భీతి విడుము మిత్ర అంటూ పద్యంతో ధైర్యం చెప్పారు. కానీ తన మరదలు చూడమని తండ్రిని ఒప్పించి తనను పెళ్లి చేసుకుంటానన్న మాట ఇచ్చినట్టుగా కళ. భళ్ళున తెల్లవారింది. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది. తర్వాత నిజామాబాద్ సెంట్రల్ జైలుకి ఖైదీలందరినీ తరలించారు. నిజామాబాద్ జైల్లోనే తెలంగాణ చైతన్య దీప్తి వట్టికోట ఆళ్వార్ స్వామిని కలిశారు దాశరథి. ఆ జైల్లో భయాల్ని బాధల్ని పంచుకున్నారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. దేశానికి ఒక మంచి రోజు రావాలని కోరుకున్నారు. అలానే అదే జైల్లో ఒకనాడు బయట నుంచి రజాకారులు వచ్చి మీద పడిపోతే అందరూ కూడా గాయాల పాలైపోయారు. చివరికి ఆ జైలు గురించి ఓ పద్యం రాశారు. నిజామాబాద్ సెంట్రల్ జైలు కొండమీది కోట. ఒకప్పుడు శివాజీ పరిపాలించిన కోట. దాని గురించి హిందూపుర దుర్గం అనే కవిత రాస్తూ, ఒక కాలమున ఇద్ది దేవళము వేరొకప్పుడు దుర్గంబు నేడకట జైలయి కానుపించెను భవిష్యత్ కాలమందెట్టి రూపకమున్ దాల్చును కాలచక్ర గమన స్వాభావికావర్త కల్పకమై విద్యల కాలయంబెయగు ఈ బందీలే పరిపాలింపగన్ అంటూ ఒకప్పటి దేవాలయం, తర్వాత కోట, అప్పటి జైలు అయిన హిందూపుర దుర్గం విద్యాలయం కావాలని, ఈ ఖైదీలే హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించాలని దీవించాడు దేశాన్ని. కవి మాట ఒట్టిపోతుందా? పరిపాలనా పగ్గాలు చివరికి ప్రజల చేతికే వచ్చాయి.
తుదక ఆ కవి సంతోషంగా ఇలా రాసుకున్నాడు: 1000 స్తంభముల గుడి వ్రాయించుకొన్నది నా చేత ఏకశిలా చరిత్ర, వీరరుద్రమదేవి వినిపించుకున్నది నా చేత జన్మజన్మాల కథలు, పోతన్న కవి కలబోయించుకున్నాడు నా చేత నేటి ఆనాటి కవిత, మునుసూరి కాపన్న మ్రోయించుకొన్నాడు నా చేత క్రాంతివీణా చయమ్ము, నాకు తల్లివి నీవు నే నీకు సుతుడను, అల్లనాటికి నేటికిని అనుదినమ్ము మ్రోయుచున్నావు నా గళమ్మున కలాన, నా తెలంగాణ కోటి రత్నాల వీణ.